విజయ దేవరకొండ బంగారపు కొండ. మట్టి అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్, మట్టిలో మాణిక్యం కింద చూపించే డైరెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్. డైరెక్టర్ అనిరుద్, మ్యూజిక్ సూర్యదేవర నాగవంశీ. గూస్ బంప్స్ వచ్చే మూవీ ఒక కంబ్యాక్ అనుకోవచ్చు విజయ దేవరకొండకి. లైన్ చూస్తే కనుక ఎన్నో వర్షన్స్ వస్తుంటే కానీ ఇలాంటి డైనమిక్ పాయింట్స్ అనేది, మోటివేషన్ అనేది చాలా వేరు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ కాకుండా కంటెంట్ ఉన్న మూవీ ఏంటంటే కనుక కింగ్డమ్. అంటే మనకు భారతదేశంలో ఉన్న చుట్టూ ప్రాంతాలు ఏ ఇష్ట పరిస్థితుల్లో ఉన్నాయో వాళ్ళ నమ్మకాలు ఏంటో, అంటే మనం కేజీఎఫ్ తీసుకోవచ్చు, సలార్ తీసుకోవచ్చు. అలాంటి కంటెంట్ కి ఇది ఒక సాలిడ్ మెసేజ్ అని నువ్వైతే ఇచ్చాడు. యాక్టింగ్ స్కిల్స్ అయితే కనుక ఆసమ్ అన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు మెంటలెక్కిపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వాచ్ఫుల్ మూవీ. నిజంగానే తిరుపతి వెంకట స్వామి విజయ్ దేవరకొండకు హిట్ ఇచ్చాడు. సూపర్ మూవీ. ఏదో అన్న సినిమా విజయ్ దేవరకొండ గారు బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ అంతా బాగానే ఉన్నాయి, కానీ ఏదో సోల్ మిస్ అయింది సినిమాలో. క్లైమాక్స్కి వచ్చేసరికి అంత గ్రేట్ మూవీ చూసినట్టుగా ఏం అనిపించట్లేదు. సాంగ్స్ కూడా అంత బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ మంచి లైన్, బట్ ఎక్కడో డైరెక్టర్ క్యారీ చేయడంలో మిస్ అయ్యింది. ఒకటే బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్ ఏమో ఉంటుంది ఈ పెద్ద సాంగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము మనం. ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత పెద్ద గ్రేట్గా ఏం లేదు. క్లైమాక్స్కి వచ్చేసరికి యావరేజ్గా వన్ టైం వాచ్ పడలేదు. అదే మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం ఆడియన్స్. చూడాలి ఇక నెక్స్ట్ మూవీ. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగానే, పెద్ద క్యారెక్టర్ ఏం కాదా, అది చిన్న క్యారెక్టర్, బాగానే ఉంది. అవును, ఆయన క్యారెక్టర్ బాగుంది, ఆయన యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అందరు యాక్టింగ్ బాగానే ఉంది. ఏదో సోల్ అంటే స్టోరీని ఎమోషన్స్ మిస్ అయినాయి సినిమాలో. నాకు అర్థం కాదు. సూపర్ అసలు ఆ హీరోయిన్ తో ఉన్న సాంగ్ అయితే లేపేసారు. అది లేపేయడం బెటర్. ఆ హీరోయిన్ వేస్ట్ ఉండి కూడా అసలు ఆమెకి అసలు స్కోప్ లేదు, యాక్టింగ్ కూడా రాలేదు ఆమెకి. ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ పెట్టినా సూపర్ గా ప్లస్ అయ్యేది మూవీకి. బట్ అల్టిమేట్ అండి, సో విజయ్ దేవరకొండ సూపర్ మూవీ. అల్టిమేట్ అన్న, డైరెక్షన్ బాగుంటుంది. డైరెక్షన్ అసలు మీరు జెర్సీ అవన్నీ కంపేర్ చేయకండి సినిమాని. విజయ్ దేవరకొండ పాస్ట్ మూవీస్ కంపేర్ చేయకండి, జెర్సీ కూడా కంపేర్ చేయకండి. ఇద్దరు డిఫరెంట్ పాత్రలు తీసారు మూవీ. ఒకరికొకరు పోటాపోటీ యాక్ట్ చేశారు. సత్యదేవ యాక్టివ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే ఉంటుందండి, సేమ్ అన్నదమ్ముల సెంటిమెంటే చాలా వర్కౌట్ అయింది. అండ్ మదర్ సెంటిమెంట్ అవన్నీ ఏముంటుంది ఇంట్లో, ప్యూర్ అన్నదమ్ముల సెంటిమెంట్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ప్లస్ అసెట్ ఈ మూవీకి. సూపర్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది మూవీని. మీకు పార్ట్ 2కి అంత లీడ్ ఏమి ఇచ్చినట్టు అనిపించలేదు నాకు తెలిసి. దిస్ విల్ బి ఓకే అంతే. ఏనా ఎవరిది ఏం లేదన్నా, ఓన్లీ విజయ్ దేవరకొండ. ఎంటైర్ మూవీ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అంతే. వాళ్ళే సూపర్ స్టార్స్, ఇంకా వాళ్ళే యాక్టింగ్ బాగా చేశారు. మొత్తం అందరు చూడొచ్చు అన్న, అందరు చూసేలా ఉంది. కొంచెం వైలెన్స్ ఉంది, బట్ ఫ్యామిలీ చూడగలితే ఓకే. వైలెన్స్ అయితే ఉంది, చాలా బాగుంది వైలెన్స్, చాలా ఎక్కువ ఉంది. రేటింగ్ 3.5 out of 5. చూస్తే అలా బాగుంది సినిమా, పర్ఫెక్ట్ బాగుంది. అంతా అన్నదమ్ముల కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంది, చాలా రియల్గా ఉంది సినిమా. యాక్టింగ్ కూడా చింపేశాడు, పడినట్టే, ఆల్మోస్ట్ పడినట్టే. నా ప్రకారం అయితే బాగుంది సినిమా. అట్లా అన్నీ బాగున్నాయి. అలా లేదు, నాకేమనిపించలేదు అన్న, నాకైతే ఫ్లాట్గా అనిపించింది. హీరోయిన్కే సూపర్ ఉన్నా, తక్కువ టైంలో బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది భయ ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా చూసి వస్తున్నా. నిజం చెప్తున్నాను, నాకైతే పిచ్చలేసిపోయింది సినిమా, మామూలు లేదు. అంటే ఇందులో మెయిన్ సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, అసలు అన్న తమ్ముల సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో చూపించినట్టుగా ఏ సినిమాలో చూడాల. అసలు ఫైట్స్, వాళ్ళు ఇంటర్వెల్ ఫైట్కే సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అనుకున్నా కానీ అంతకు మించి క్లైమాక్స్ లో ఉంది. అసలు నిజంగా ఒక ఏరియాకి ఒక స్పైలా వెళ్ళి ఆ ఏరియాకి కింగ్ అయిపోయి అసలు నిజంగా ఆ ఏరియాలో వాళ్ళందరినీ కాపాడడానికి ఈయన తీసుకోవడం ఒక దేవరాన్ని మించిపోయిందబ్బా. నాకైతే మాత్రం ఒక దేవరాన్ని మించిపోయింది అనిపించింది. క్లైమాక్స్ ఫైటే కాదు, మొత్తం సెంటిమెంట్, అన్న తమ్ముల సెంటిమెంట్ అయితే మాత్రం వేరే లెవెల్. అంటే
యానిమల్లో ఫైట్ చూసి అబ్బా ఇది పెద్ద తోపు ఫైట్ అనుకున్నాను కదా, అంతగా మించిపోయిన ఫైట్ ఉంది అన్న. నిజంగా అంతగా మించిన ఫైట్ ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప, ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప ఏ హీరో తీసినా కూడా ఈ రేంజ్ ఉండదు. మ్యూజిక్ అడిగి తవ్విందన్న, అనిరుద్ధ్ కొట్టింది అక్కడ, ఎక్కడ లేపాలో ఎక్కడ తగ్గాలో తెలిసినాడు అనిరుద్ధ్, లేపాడు అసలు. నిజంగా మామూలుగా అంటే మామూలు లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. నెగిటివ్ రివ్యూలు కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ మేమర్సన్ కానీ నమ్మొద్దు. సినిమా ఒక్కసారి వచ్చి చూడండి, గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్. సినిమా మాత్రం తోపు సినిమా. అసలు ఏడుపు ఒక్కటే తక్కువ. అసలు సత్యదేవ్ గంభీరత్వం, విలన్ కూడా గంభీరత్వం అసలు బ్రిలియంట్ అంటే బ్రిలియంట్గా పండింది, చాలా బాగా పండిందండి. పండాలి కదా సినిమా. సో తెలుగు సినిమాలో చాలా రోజుల తర్వాత నేను ఒక కంప్లీట్ పండిన ఫిల్మ్ చూస్తున్నాను. నాకు తెలిసి హిట్టే అవ్వాలి ఇది. తెలుగు ఆడియన్స్ షుడ్ మేక్ ఇట్ అ హిట్. లైక్ ఐ రియలీ హోప్ దే షుడ్ ఎంకరేజ్ సచ్ సినిమా. యాక్చువల్లీ ఇట్స్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఏమంటారు మాస్ ఎంటర్టైనరే. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. మ్యూజిక్ బ్రిలియంట్ అని అనిరుద్ధ్ ఫైనలీ ఒక తెలుగు సినిమాకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మంచి మూవీ ఇచ్చినట్టు, ఈ పాటలు గీటలు పెట్టకుండా ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీశారు మూవీ. సో యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఎవ్రీ వన్ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్ 100%. అసలు ఇట్స్ బ్రిలియంట్ అండి, చెప్తున్నా కదా. అసలు విజయ్ దేవరకొండ నుంచి పక్కన పెడితే ఒక సినిమా కోసం మనం ఏదైనా సినిమాకి వెళ్తే ఆ సినిమా ఎంత బాగుండాలో అంత బాగుంది. సో యా, పీపుల్ షుడ్ గో వాచ్ ఇట్ ఫర్ ద మూవీ. సత్యదేవ్ అయితే అసలు ఇరుగా తీసాడండి. ఐ థింక్ ద బ్రదర్ రిలేషన్షిప్, హౌ దే బోత్, వాళ్ళిద్దరిని కలిపి కాస్ట్ చేయడం అన్న ఐడియానే ఇరుగా తీసేశారు. ఇట్ వాస్ బ్రిలియంట్. ఐ లవ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ. ఐ థింక్ ఈక్వల్ యాక్టింగే, బట్ ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండకి స్క్రీన్ టైం ఎక్కువ. కానీ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, లైక్ విజయ్ దేవరకొండ ఈవెన్ విలన్ కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ దట్ ఒకరినొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకుని ఉండే క్యారెక్టర్స్ అవి. సో ఇట్స్ బ్రిలియంట్. ఇద్దరు బాగుంది, కమాండింగ్ ఉంది, బాగుంది. ముందుకు విజయ్ దేవరకొండ బాగుందండి, చాలా బాగుంది. ఎవరున్నారు సినిమాలో? సినిమా విజయ్ దేవరకొండ, ఇంకెవరున్నారు? సత్యదేవ్ అంటే అందరి యాక్టింగ్ బాగుంది, చూడొచ్చు. 4/5 చాలా చాలా సూపర్ ఉంది, బాగుంది. అందరిది బాగుందండి. చాలా బాగా వితౌట్